నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సోషల్ మీడియాకి సంబంధించి ఫాలోవర్స్ పెరగడానికి పే చేస్తారు అని చెప్పేసి మనం వార్తలు ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము. అంటే అది ప్రైవేట్ అకౌంట్స్‌కి సంబంధించి, పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించి. బట్ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకి షో చేసుకోవడానికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి కూడా ఒక పార్టీ ప్రత్యేకంగా ప్రయత్నిస్తోంది. అది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక పొలిటికల్ పార్టీ ప్రయత్నిస్తోంది. కొన్ని కోట్లు ఖర్చు పెడుతోంది ఫాలోవర్స్ కోసం. ప్రజాదరణ ఎంత ఉంది, ఇన్ని వేల లక్షల మంది మా వెన్నంటే ఉన్నారని చూపించుకోవడానికి ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఐటీ నిపుణులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో జనరల్ గా అంటే పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి ఫాలోవర్స్ ఉన్నారంటే పెయిడ్ ఫాలోవర్స్ లేకపోతే ఒరిజినల్ ఫాలోవర్స్ అని జనరల్ గా మాటలు వింటూ ఉంటాం. సో ఆ రకంగా వాళ్ళ ఫాలోవర్స్ చూపించుకోవడానికి డబ్బులు పెడతారు. కానీ ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది, డబ్బులు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెడుతోంది. 2-3 రోజులకి కోట్లలో ఖర్చు చేసి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నట్లుగా చూపిస్తోంది అన్నట్టు మనకి ప్రూఫ్స్ అలాగే స్క్రీన్ షాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? ఒకటండి, ఇప్పుడు మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనకు ఆన్ ద స్పాట్ మనం ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ లైబ్రరీ రిపోర్ట్ అని మెటా వాళ్ళు మనకు రిలీజ్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లోకి ఎవరైనా ఏ లొకేషన్ మీద ఎంత కొట్టారు అంటే మనకు టోటల్ ప్రూఫ్ తో పాటు వస్తాయి. వీళ్ళు దేనికి వ్యూస్ ఖర్చు పెట్టారా, జియో లొకేషన్ బేస్ వేసుకొని ఆ లొకేషన్ వరకు పెట్టారా, లేకపోతే స్టేట్ వైడ్ పెట్టారా, వ్యూస్ కోసం పెట్టారా, పేజ్ లైక్స్ కోసం ఖర్చు పెట్టారా అనేది మనకు విత్ ప్రూఫ్స్ వస్తాయి. దీన్ని యూట్యూబ్ లో కూడా సేమ్ అలాగే చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లోనూ సేమ్ అలాగే చేయొచ్చు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, నేను నార్మల్ గా చెక్ చేసినప్పుడు యాడ్ లైబ్రరీ రిపోర్ట్ లో మెటాలో వీళ్ళు దాదాపు ఒక పేజ్ ఉందండి, జగనన్నకి తోడుగా అని చెప్పి. ఆ పేజ్ కోసం 1.1 M ఫాలోవర్స్ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? అక్షరాల 97 లక్షల రూపాయలు. ఇది విత్ డేటా. ఇది ఫేక్ ఫాలోవర్స్ అని మనం ఎలా చెప్తున్నామంటే క్లారిటీగా విత్ ప్రూఫ్ తో చెప్తూ ఉన్నాం. ఇప్పుడు నిజంగా ఒకరు ఒక పేజ్ లైక్ చేస్తున్నారంటే ఆ పేజ్ లో మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుందనో, లేదా ఆ పేజ్ వల్ల మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందనో లైక్ చేస్తాం ఆ అప్డేట్స్ కోసం. ఆ అప్డేట్ చేసిన వాళ్ళు దానికి సంబంధించి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఇద్దరు లైక్ చేస్తుండొచ్చు. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు అయితే దానికి సంబంధించి ఏదో ఒకటి కామెంట్స్ రూపంలో ఇది మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఫేక్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. ఇక్కడ జగనన్నకి తోడుగా ఒక పేజ్ ఉందండి, మీరు చూడండి. ఇది జగనన్నకి తోడుగా 1.1 M ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఎవరైనా కానీ సిద్ధం దానికి సిద్ధం లోగో వేసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 1.1 M ఫాలోవర్స్ ఉన్నారు. ఆ పేజ్ లో రీసెంట్ గా లాస్ట్ 2 days నుంచి కొన్ని పోస్ట్స్ ఉన్నాయి. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెట్టున్నారు. జగనానికి తోడుగా ఒక బాబు గారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో లైక్స్ ఎంతమందో తెలుసా అండి వచ్చింది? కేవలం 6 లైక్లు వచ్చే ఒక షేర్ వచ్చింది. అంటే దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న పేజ్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ విషయం జిమ్ముతూ రాసిన దానికి వచ్చిన లైకులు అక్షరాల 6, కేవలం 6 మంది. అంటే 11 లక్షలు ఎక్కడ, 6 ఎక్కడ? దీన్ని బట్టి మీరు ఒక అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి తన దొంగతనంగా ఎంతో సంపాదించాడు, కోట్ల కోట్లు. ఆ డబ్బుల్ని ఈ విధంగా వృధా చేస్తూ ఉన్నాడు. అంటే తన సొంతం కోసం, పేద ప్రజలకు ఉపయోగపడకుండా తనకు ఉపయోగపడేది ఏదో చూపించుకోవడం కోసం ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. ఇది ఒక ఫేస్బుక్ లో ఒక పేజ్. ఇలాంటిది వీళ్ళు కొన్ని వందల పేజీలు రన్ చేస్తూ ఉన్నారు. ఈ వందల పేజీలకి కొన్ని కోట్ల రూపాయలనే చేశారు. నిన్న ఒక్క రోజే దాదాపుగా మనం చూసినట్లయితే కోట్ల రూపాయలకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మనం దీంట్లో యూట్యూబ్ లో అయితే అండి మనకు 10 లక్షల వ్యూస్ కావాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి. రీసెంట్ గా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటి వైసీపీ సైనికుల, మీరు ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తున్నారు, ఓ వైసీపీ కార్యకర్తల ద్వారా అని చెప్పి. ఇలాంటిది ఓ వైసీపీ కార్యకర్తల ద్వారా అని వీళ్ళు సాంగ్ పెడితే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ సాంగ్ చూడలేదు. ఎందుకంటే దీంట్లో మొత్తం పెయిడ్ వ్యూస్. ఒక్కరు కూడా ఇష్టపడ్డారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకుంది వాలంటీర్ సిస్టమ్ అని చెప్పారు. మేము సిద్ధం బహిరంగ సభలు పెడుతున్నాం, లక్షల్లో వస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, అవన్నీ ఫేక్. ఎందుకంటే నిజంగా అంత అభిమానం ఉంటే ఎవరైనా కానీ ఒరిజినల్ గా చూస్తారు. వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇక్కడ డిస్క్లైమర్ చూస్తే దీనికోసం ఒక రోజులో ₹1,75,000 ఖర్చు పెట్టారు. ఇన్ని వ్యూస్ కోసం 1.5 M వ్యూస్ కోసము ₹1,75,000 ఖర్చు పెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు ఇదే కాకుండా లాస్ట్ నిన్న February 19 ఒక్క రోజే దాదాపుగా ₹5,19,523 ఖర్చు పెట్టారు వీళ్ళ యాడ్స్ కోసం.
ఓన్లీ ఫర్ Okay. యూట్యూబ్ యాడ్స్ కోసం. దీంట్లో జగనన్న సురక్ష అనే పేజ్ నుంచి జగనే కావాలి అనే డిస్క్లైమర్ తో 1,43,597 రూపాయలు ఖర్చు పెట్టారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే దానికి 57,000 రూపాయలు ఖర్చు పెట్టారు. జగన్ సిద్ధం అనే దానికి 38,000 రూపాయలు ఖర్చు పెట్టారు. వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఇది కూడా న్యూట్రల్ పేజ్ కానీ పెయిడ్ వైఎస్ఆర్సీపీ పేజ్, దీనికోసం 24,000 ఖర్చు పెట్టారు. జగన్ అన్నికి తోడుగా 24,000, జగనే కావాలి 23,000. ఇంకోటి మన సేవకు మన జగన్ అనే పేరుతో 19,000. ఈ విధంగా చూసుకుంటే దాదాపు కొన్ని లక్షల రూపాయలు పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టింది వైఎస్ఆర్సీపీ పెయిడ్ ప్రమోషన్స్ కోసం వాడుతున్నారు. ఇదేంటంటే ఓన్లీ జగన్ ప్రమోషన్స్ కోసం వాడిన అమౌంట్ అండి. అదే విధంగా వీళ్ళ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్లు కూడా ఐప్యాక్ ద్వారా పెయిడ్ ఇంటర్వ్యూలు చేయించుకొని ఆ యాడ్స్ ద్వారా వీళ్ళు కూడా కొన్ని లక్షల రూపాయలు అంటే వాళ్ళ జియో లొకేషన్ బేస్ చేసుకొని ఈ విధంగా యాడ్స్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వృధాగా అంటే తన మెప్పు కోసం తానేదో చూపించుకోవడం కోసం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈయన ఒక మాట అంటాడు కదా ప్రతి మీటింగ్ లో, మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మేలు జరుగుంటేనే నాకు ఓటేయండి అని జగన్ పదే చెప్తారు కదా. ఒక చిన్న డౌట్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత మేలు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత అద్భుతంగా చేసి ఉంటే ఈ రోజు సిద్ధం సభలకి బస్సులు పెడతాడు. 7 పార్లమెంట్ల నుంచి బస్సులు పెట్టించి వాళ్ళ వాలంటీర్లను పంపించి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పంపించి ఇంతమందిని రప్పించి ఇన్ని విధంగా ప్రలోభాలు పెట్టితే తప్పితే అక్కడ ఒక జనాలు రావటం లేదు. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా చూస్తూ ఉంటే ఈ విధంగా జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అందుకని వ్యూస్ కోసం ఏదో చూపించుకోవడం కోసము ఈ విధంగా వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుని ఈ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ప్రజాధనాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఈ విధంగా ఖర్చు చేసి వాళ్ళు చూపించుకోవడానికి చేస్తున్నారు. మీరు ఒకటి గ్రహించండి, మనం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాపులు ఎక్కడ గానీ ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు. ఆ డబ్బులంతా జగన్కే వస్తాం, ఇసుకలో వస్తాం. ఈ డబ్బులంతా జగన్ ఇంత దోచుకున్నాడు అని చెప్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు దోచుకోలేదప్ప ఇది అని అంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఓపెన్ చేయాలి. మీరు ఎవరైనా కానీ అడ్వర్టైజింగ్ గూగుల్ అడ్వర్టైజింగ్ పేజీలకు కానీ మెటా యాడ్ లైబ్రరీ రిపోర్ట్లకు కానీ వెళ్తే మీరు సెర్చ్ చేస్తే అక్కడ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఇంకే పొలిటికల్ పార్టీ ఖర్చు పెట్టాల ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మాత్రమే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళెవరో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు డిజిటల్ యాడ్స్. మనం దాంట్లోకి వెళ్తే లాస్ట్ ఒక 4 రోజుల్లో రిపోర్ట్ తీస్తే క్లారిటీగా వీళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకు అక్కడ రిపోర్ట్ వస్తూ ఉంది. అంటే వీళ్ళు ఏ విధంగా అవినీతి చేశారు, ఏ విధంగా దోచుకున్నారు అనేది ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది. సో మీరు ఇంత ప్రూఫ్లతో మరి చెప్తున్నారు మాకు ఇలాగా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ఫాలోవర్స్ కోసం అని, కానీ ఇవేమో వైసీపీ వర్గాలు కాదు మేమేమి చేయలేదు అని ఖండిస్తున్నాయి మాటలకు సంబంధించి. మరి ఏమంటారు ఇది? ఏం వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ అండి. ఇప్పుడు మీరు ఒక పేజ్ ఉంది, ఇప్పుడు మీ ఛానల్ కూడా 1 లక్ష మందో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ యావరేజ్ వీడియో లైక్స్ అనేది ఎన్ని ఉంటాయి? కనీసం ఒక 10K 20K మినిమం చూస్తారు కదా. ఎందుకంటే ఆ 10 లక్షల మంది దానికి కనీసం 10% అన్న చూడాలి కదా. దాంట్లో మీ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఈ విధంగా మనం ఎందుకు ఉపయోగపడుతుంది దీంట్లో అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాంట్లో ఫాలో అవుతూ ఉంటారు అప్డేట్స్. ఇప్పుడు జగన్ తోడుగానే ఒక ఫేస్బుక్ పేజ్ లో 1.1 M ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆ పేజ్ లో పోస్ట్ కి రీసెంట్ గా నేను ఇప్పుడు ఆ పేజ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పోస్ట్ కి 16 గంటలు అవుతూ ఉంది, 16 అవర్స్ అవుతూ ఉంటే 11 లక్షల ఉండే ఫాలోవర్స్ పేజ్ కి 6 లైక్లు వస్తాయి. అంటే 11 లక్షల్లో 6 మాత్రమే పేజ్ ని ఫాలో అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫాలో కొట్టి మిగిలిన పక్కన పెట్టేస్తున్నట్టున్నారు పట్టించుకోకుండా. ఎందుకులో పట్టించుకోవడం అలా కాదు, ఇది పెయిడ్ లైక్స్ అండి. ఎలాగంటే ఇప్పుడు మనం ఆన్లైన్ పేజ్ లైక్స్ కోసం ఎలా పెడతారంటే, ఒకటి జియో లొకేషన్. ఇప్పుడు కొంతమంది ఇన్ఛార్జ్లు ఉంటారు ఎమ్మెల్యే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ సర్క్యులేషన్స్ లో 80 కిలోమీటర్స్ రేడియస్ లో ఈ విధంగా పెడతారు. కొన్ని స్టేట్ రేడియస్ లో పెడతారు, కొన్ని ఏంటంటే కంట్రీ రేడియస్ లో పెడతారు, కొన్ని వరల్డ్ వైడ్ పెడతారు. ఈ విధంగా పెట్టేటప్పుడు ఆ రేడియస్ వీళ్ళు ఎవరైనా పర్లేదు మా పేజ్కి లైక్లు వస్తే చాలే అని వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా ఖర్చు పెట్టేశారు. అక్కడ వచ్చేసారు. ఇక్కడ దీంట్లో ఉండే ఫాలోవర్స్ ఎవరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. అక్కడెక్కడ చెన్నై వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు, కాశ్మీర్ ఆ విధంగా ఎవరు పెట్టినా లైక్ చేసేదానికి వాళ్ళు లైక్స్ కోసం పెయిడ్ లైక్స్ తెచ్చుకున్నారు. ఆ ఫాలోవర్స్ చూపించుకోవడానికి వాళ్ళు డబ్బులు పెట్టి ఆ విధంగా పెయిడ్ వ్యూస్ అయితే పెయిడ్ లైక్స్ అయితే తెప్పించుకోగలిగారు, కానీ దానికి వ్యూస్ లైక్స్ తెప్పించుకోలేకపోతూ ఉన్నారు. అంటే పోస్ట్ లైక్స్
ఇప్పుడు మనం ఈ రోజు ఈ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బహుశా రేపో ఎల్లుండో ఆ లైక్స్ కూడా, పోస్ట్ లైక్స్ కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. బహుశా ఈ విషయం తెలిసిన తర్వాత ఆ లూప్ హోల్ తెలుసుకొని రేపు వాళ్ళు దానికి కూడా ఖర్చు పెట్టి ఆ పోస్ట్ లైక్లు కూడా తెప్పించుకుంటారు. ఎందుకంటే అక్రమ సంపాదన ఎక్కువ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టేదానికి చూపించుకున్నారు. యూట్యూబ్ లో కూడా మీరు చూస్తే సాంగ్లకి 8M 10M వ్యూస్ వచ్చి ఉంటాయి, కానీ లైక్స్ మాత్రం 100 కూడా వచ్చి ఉంటాయి. అంటే అవన్నీ ఏమంటే మనకి యాడ్స్ రూపంలో వ్యూస్ రావడము. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే యూట్యూబ్ లో మనం ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది. ఈ విధంగా ఆ విధంగా అప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు కూడా మనం ఏం ఆన్ చేయమండి, అది వ్యూ కింద కౌంట్ అయిపోతుంది. మనకి యాడ్ వస్తుంది, మనం స్కిప్ చేస్తాం. సో ఈ రకంగా చాలా మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉన్నారు డబ్బులు పెట్టి. బట్ ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, మాకు అందరికీ కూడా ప్రజాదరణ ఉందని చూపించుకోవడం కోసం ఇలా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తుంది. బట్ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే కేవలం ఫాలోవర్స్ మాత్రమే చూపించుకున్నారు. ఇక్కడ ఎంతమంది లైక్లు కొడుతున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనే సంగతి చిన్నది అంటే ఆ ఒక సామెత గుర్తు వస్తుంది. బట్ ఇప్పుడు దాన్ని చెప్పేదానికంటే అర్థమై ఉంటుంది ఇవి చూసే వాళ్ళకి కూడా. అండ్ ఈ అంశాన్ని మాతో విశ్లేషించినందుకు, అంటే మీ విశ్లేషణ మనతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.